గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు వేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం పడ్డాయి. పడనోళ్ళు కూడా మళ్ళీ పడ్డాయి అని చెప్తున్నారు. లేట్ గా వచ్చేస్తున్నాయి, అందరికీ పడుతున్నాయి. బాగుంది గవర్నమెంట్ వచ్చాక. రోడ్లు గాని అన్ని బాగా చేస్తున్నారు. ఎవరు చెప్పారండి? అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చెయ్యండి కాదు, లేదు ఇంటికి ముగ్గురికి పడ్డాయి, నాకు కూడా ఉన్నాయి. అందరికి ఇంటికి ముగ్గురు పిల్లలకి ముగ్గురికి పడ్డాయి, ఇద్దరు ఉన్న వాళ్ళకి ఇద్దరికి పడ్డాయి, ఒక్కళ్ళున్న వాళ్ళకి ఒక్కళ్ళకి పడ్డాయి, 5గురు ఉన్న వాళ్ళకి కూడా పడ్డాయి. లేదు, చేస్తున్నారు ఆయన. అన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయన పరిపాలించింది ఏమీ లేదు. 75 ఏళ్ళు వచ్చి ఆయన తిరిగి చేస్తున్నాడంటే ఎవరికండి? ఇవాళ 4000, 3000, 4000 పింఛన్ ఎవరు చేశారు? 2000 పింఛన్ కాడి నుంచి 3000 పెంచడానికి 250 సంవత్సరం పెంచారు. మాకు సంవత్సరానికి 3000 అయింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే 4000 ఒక్కసారే చేశారు ఆయన. చేస్తున్నారు. జగన్ చేయలేదు, జగన్ చేయకల్లా మాకు చేసేదే ఈయన చంద్రబాబు నాయుడు గారే. ఏ పథకాలైనా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు. బాగుందండి, మంచి పరిపాలన అందిస్తున్నారు. మా వరకు మాకు బాగుంది. అన్ని పథకాలు అందుతున్నాయి. ఉచిత గ్యాస్ అన్నారు, తర్వాత అందుకుంటున్నారు. తర్వాత పెన్షన్ సండే వచ్చినా కూడా ముందు రోజే పెన్షన్లు ఇంటింటికి తెల్లవారికి ముందే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నారు. తర్వాత రేపు ఆగస్టు నుంచి మహిళలకి ఉచిత బస్సు అన్నారు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయినా కానీ ఏం చేయట్లేదు, పరిపాలన ఒకరికి ఇద్దరికి ఇచ్చి అందరికి ఇచ్చి అని చెప్పుకుంటుందని మాట్లాడుతున్నారు. మాకు తెలుసు కదండి, నాకు తెలుసు కదా తీసుకునేదాన్ని. నాకేమొస్తుందో నాకు తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆ వయసులో ఆయన ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్, పాపం ఆయన కూడా మామూలు సామాన్య ప్రజల్లాగా ఆయన మధ్యలోకి వెళ్ళి, సామాన్యమైన ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే ఏ సీఎం కూడా అలా చేయలేదు. జగన్ బాగా ప్రజల్లోనే ఉండేవాడు, అది నాకు తెలుసండి. జనాల్లోనే ఉండేవాడు. సరే, జనాల్లో ఉండేవారంటే ఆయన జనంలోనే ఉన్నారు. మరి ఉండేవాళ్ళు కదా, జనంలోనే ఉండేవాళ్ళు కదా. పడినాయండి, 13,000 పడ్డాయి. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి. మా ఆయన డైలీ వేజెస్ చేస్తారు. మా అబ్బాయి ఒక అబ్బాయికి పడ్డాయి. కొంచెం హెల్ప్ గా ఉంది ఆ డబ్బులు పడడం వల్ల. కొంచెం ఆర్థిక సాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు. అంటే బాగుంది, పరిపాలన బాగుంది. చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు పథకాల మీద. ఏది అడిగినా చెప్తూ ఉంటారు. ఫాలో అప్ కూడా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది పరిపాలన? ప్రస్తుతం అయితే బాగానే ఉందండి, దేనికి డోకా లేదు. ఎందుకంటే తల్లికి వందనం పడింది. మా ఇంట్లో 2 ఉన్నారు, వాళ్ళిద్దరికీ పడింది. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అది కూడా మేము అందుకున్నాం అన్నమాట. ప్రస్తుతం వరకే పరిపాలన బాగుంది. ఏం బాగలేదు, ఒకరికి ఇద్దరికి ఇచ్చి అందరికి ఇవ్వలేదు, అది ఏమీ లేదండి. ప్రస్తుతం అయితే ఇదే ఆపేసారు, ఇస్తున్నారు, ఇవ్వటం లేదు అనేది లేదు. వాళ్ళకి ఆగే అంటే ఏవో బై మిస్టేక్లు ఉండడం వల్ల ఆగి ఉండొచ్చు, తర్వాత పడతాయి. అది ఎందుకంటే నేను రియల్ గా మా పక్క వాళ్ళే అన్నారనమాట, ఏమండి మాది కూడా ఓకే అయిందండి, పడతాయండి రేపు నెలలో అని అన్న మీదట నేను అది చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్ కానీ, మహిళలకి సరిగ్గా లేదు అది ఇది అని అంటున్నారు. ఏమండి పేరు పెట్టడానికి అయితే ప్రస్తుతం ఏమీ లేదండి, అంతా బాగుంది. ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, ప్రజలు మేమేం పిచ్చివాళ్ళం కాదు, మాకు అన్ని తెలుసు. ఆ రీత్యానే నేను చెప్తున్నాను. పాలన వెల్ అండ్ గుడ్, బాగుంది. ఎందుకంటే మేము అనుకుంటూ ఉంటాం కదా, మహిళలు ఇళ్లలో కూర్చుని ఉద్యోగాలకు వెళ్తూ ప్రతి చోట దీని గురించి చర్చించుకుంటూ ఉంటాం. ప్రభుత్వమే కాదు, ఇంటి సమస్యలు కూడా చర్చించుకుంటూ ఉంటాం. ఆ విధంగా నేను చెప్పగలుగుతున్నాను. పాలన అయితే బాగుంది. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఈ 1 year లోని పరిపాలన ఎట్లా ఉంది?
మనం గవర్నమెంట్ వచ్చేటప్పటికి, మన కుటుంబ ప్రభుత్వం వచ్చేటప్పటికి అసలు అస్తవ్యస్తంగా తయారు చేసి ఉంచారు. దాన్ని రాగానే ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే, నేను రాగానే 3 నెలలు ఎలక్షన్ ముందు 3 నెలలకు 1000 రూపాయలకి 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి పెన్షన్ చేసి, ఆ 4000తో పాటు ఈ 3000తో పాటు ఈ 4000 కలిపి 7000 ఒకేసారి రాగానే, గవర్నమెంట్ రాగానే, అది ఫస్ట్ తారీఖుని మొత్తం ఎవరు లేకుండా, మన వీళ్ళు వాలంటరీ వ్యవస్థ లేకుండా అందరి చేత పని చేపించి సక్సెస్ఫుల్ గా, మళ్ళీ ఎవరైతే గవర్నమెంట్ కి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు 6ంటికి ఇచ్చాం 6:30కి ఇచ్చాం అన్న టైంకే వాళ్ళు కూడా అదే టైంకి ఇచ్చేసి, తర్వాత అన్నా క్యాంటీన్స్ ఎంతో మంది, అన్నమో రామచంద్ర అన్న వాళ్ళకి అన్నం లేదు, పని లేదు, ఉపాధి లేదు అన్న వాళ్ళందరికీ ఒక 5 రూపాయలకే 3 పూట్ల 3-15 రూపాయలకి టిఫిన్, భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల తృప్తిగా 15 రూపాయలకి తినేలాగా ఆయన ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఇవాళ దగ్గరగా 302 అన్నా క్యాంటీన్స్ రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ. అదే కాకుండా వెంటనే రాగానే పోలవరాన్ని ఎక్కడికో అప్పటికి గత ప్రభుత్వంలో 2019 దాకా 72% అయింది. ఒక 78-5% కూడా చేయకుండా వదిలేసిన దాన్ని డయాఫారం వాళ్ళంటే ఏంటో తెలియని మంత్రులకి ఎన్ని ఇచ్చి దాన్ని పోలవరాన్ని అస్తవ్యస్తం చేసి వదిలేసిన దాన్ని మళ్ళీ గాడి పెట్టి దాన్ని ఒక పట్టాలు ఎక్కించి ఇవాళ ఆయన మళ్ళీ వెంటనే అమరావతి తుప్పలో అంతా అలా ఒక కిందకి కేబుల్స్ ఇవన్నీ మొత్తం రోడ్లు తవ్వుకెళ్ళిపోయినప్పుడు ఏం పట్టించుకోకుండా అలా వదిలేసిన దాన్ని మళ్ళీ వెంటనే గాడి పెక్కించి, అదే కాకుండా విశాఖకి రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ కి మళ్ళీ ప్రైవేటీకరణ జరగకుండా ఉండటానికి ఎన్నో సిలిండర్, ఒక 3 సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేసిన 6 గ్యారంటీల్లో ఏం అమలు పరిచారంటే, మీరు ఇచ్చింది అంతా అస్తవ్యస్తం చేసి లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మనకి డిప్షీట్ లో పెట్టి వెళ్ళిపోయి, నువ్వు 6 గ్యారంటీలు అమలు పరచలేదు, సంవత్సరం టైం కాదు, మీరు సంవత్సరం పెన్షన్ ఇస్తాననే 5 సంవత్సరాలకి 250 రూపాయలు పెంచారు. అదే చంద్రబాబు నాయుడు గారు నేను రాకముందే 4,000 ఇస్తానని ఆ 4,000 కూడా మళ్ళీ వెంటనే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ విషయాన్ని సార్ ఇవన్నీ చూస్తుంటే ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఎట్లా ఉందంటారు? ఎట్లా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉందంటారు? ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని మొత్తం మనకి భారతదేశంలో ఫస్ట్ విజన్ గా పట్టుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ అంటే ఎంతో లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గం చూపిస్తున్నారు. ఇదివరకు ఐటీ సెస్ లో ఆయన ఐటీ తీసుకొచ్చి ఎంత హైదరాబాద్ డెవలప్ అయిందో మనం కళ్ళారా చూసాం. అది మళ్ళీ ఇప్పుడు అమరావతిలో చూస్తాం కంపల్సరీగా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే పరిస్థితి బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మెయిన్ ఏంటంటే గుండాయిజాలు కానీ రౌడీజాలు కానీ చాలా వరకు తగ్గాయి. నాకు ప్రశ్నలు ఏంటంటే ఉదయం చేసిన హ్యాపీ పడుకుంటున్నారు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా బాగుంది, ఎక్కడెక్కడ కంట్రోలింగ్ చేయడం కానివ్వండి, అది కానివ్వండి మంచి యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. గతంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా అనిపించేది సార్? గతంలో ల్యాండ్ ఆర్డర్ కంటే ఇప్పుడే బాగుంది. కొద్దిగా చాలా వరకు వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. అది కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాం మేము కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జనాలకి ఇలాంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన విధానం కానీ పథకాలు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? పథకాలు ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తున్నారు. తల్లికి వందనం వేశారు ఈ మధ్యనే, కాబట్టి తర్వాత రేషన్ బియ్యం ఇస్తున్నారు వాళ్ళు జనరల్ గా. ఇంకోటి అంటే ఫ్రీ బస్ కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 15 నుంచి రావచ్చు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు. ఎడ్యుకేషన్ వైడ్గా కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు ఫ్రీ ఇది కానివ్వండి, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ఇంతవరకు చేస్తున్నారు వాళ్ళు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తాం, మీకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్తాం అంటే ఈయన డైరెక్ట్ ప్రజల మనిషి కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోతే ప్రజల మధ్యగా ఉంటాడు. ఆయన ప్రజల మధ్యలో ఇప్పటికీ వెళ్ళిపోతాడు. ఎక్కడైనా పల్లెటూరులో ఏదైనా ఏమంటారు దాన్ని పింఛన్ ఇవ్వడానికి ఆయన వెళ్తున్నాడు. స్వయంగా పింఛన్లు ఇస్తున్నాడు, ప్రజలను అడుగుతున్నాడు, మీ సమస్యలు ఏంటి, మీ బాధలు ఏంటి తెలుసుకుంటున్నాడు. దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రి గారు తిరిగేవాళ్ళు అంటే ఆయన పాప ఫ్లైట్ లో వచ్చేవాడు, లేదంటే కారులో వచ్చేవాడు. కారులో వస్తున్నాడు అంటే 2-3 కిలోమీటర్ల వరకు కూడాను చెట్లు కొట్టేయడం కానివ్వండి, ఆ ఏరియా మొత్తం అంతా షాపులన్నీ బంద్ చేసేయడం కానివ్వండి, భోజన హోటల్ కూడా ఉండేది కాదు. కనీసం చాలా ఇబ్బంది పడేవారు.